Yo, what's up guys? Welcome back to another episode of Gamers with us. సో ఈరోజు అయితే మనం న్యూ క్యారెక్టర్ ఆడబోతున్నాం. సో అది వెనమ్ అన్నమాట. సో వెనమ్ అనేది వ్యాన్గార్డ్ క్యారెక్టర్. సో చూడండి. సో ఓకే, వెనమ్తో అయితే ఆడబోతున్నాం. సో దీని క్యారెక్టర్ స్కిల్స్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎలాగ ఆడాలి ఏటో ప్రాక్టీస్ రూమ్లోకి వెళ్ళి కూడా చూపిస్తాయి ఎలాగ ఆడాలో. ఓకే, ప్రాక్టికల్గా అంతా. అండ్ ఇది కొంచెం ఈజీ అన్నమాట, అండ్ ఆల్సో కొంచెం కష్టం కూడా. సో రెండును. సో ఈ క్యారెక్టర్ ఆడుతున్నప్పుడు మెయిన్ మనం హీలర్స్ ఎక్కువ ఉండాలన్నమాట. అండ్ మనం పారిపోయినట్టు ఉండాలన్నమాట, అంటే కొట్టి పారిపోయినట్టు ఉండాలన్నమాట. వెళ్ళి ఎనిమిది దగ్గరికి వెళ్ళి చచ్చిపోయిన వరకు అన్ని మనమే అవుట్ అయిపోతాం అన్నమాట. సో ఇలా ఉంటుంది ఈ క్యారెక్టర్ కైండ్ ఆఫ్. సో మీకు ఎబిలిటీస్ అన్నీ చూపిస్తా ఎలాగ ఆడాలో ఏంటనేసి. సో గేమ్లతో వెళ్ళిపోదాం. మళ్ళీ చెప్తున్నా, ఏమనేది నేను సేమ్ పెన్నీ పార్కర్దే పెడతా సేమ్. ఓకే, పెన్నీ పార్కర్ ఏమి పెడతా మ్యాక్సిమం. ఏమి హైట్లో ఉంటారన్నమాట. చూడండి, తను లోవర్ బాడీ నుండి కిందకి లైన్ ఉందా, ఆ లైన్ ఆ హైట్ మాట. సో ఆ మిడిల్లో హైట్ చూడండి, ఆ రేంజ్లో. ఓకే, అలా తగులుతుంది అన్నమాట. మీకు అర్థమైందా? సో పెన్నీ పార్కర్దే వాడండి. ప్రతి వ్యాన్గార్డ్కి మ్యాక్సిమం పెన్నీ పార్కర్ వాడండి. అండ్ కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కైండ్ ఆఫ్ డాక్టర్ స్ట్రేంజ్ ఇలాంటి క్యారెక్టర్కి వేరే ఉన్నాయి. సో అది నేను చెప్తా ప్రతిదానికి. సో చెప్పినప్పుడు ఆ కీస్ ఇస్తాను అనమాట. సో మీరు వాడండి, ఇంపోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి, కొంచెం ఈజీగా ఉంటుంది. 4 టైప్స్ ఆఫ్ స్కిల్స్ అయితే ఉన్నాయి. సో ఒక్కొక్కటి చెప్తా. ఫస్ట్ వన్ లెఫ్ట్ క్లిక్ అనమాట. లెఫ్ట్ క్లిక్ అనేది నార్మల్ తెలిసింది కదా, జస్ట్ ఈ రేంజ్లో. సో మ్యాక్సిమం 15 meters. ఓకే, ఒకసారి డిస్టెన్స్ చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. 15 meters కాదు, ఒక 14 meters అలా, మ్యాక్సిమం 13 meters. ఆ రేంజ్ నుంచి ఎనిమిది షూట్ చేయొచ్చు అన్నమాట దీనికి. సో ఓకే, రైట్ క్లిక్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్కి ఎనిమిస్ స్క్వాడ్గా వచ్చారు, మీరు ఆడు చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్కి స్పైడర్ మ్యాన్, లేకపోతే ఎగిరే యాడర్స్ ఏమైనా ఐరన్ మ్యాన్, వీళ్ళు ఫాస్ట్ పరిగెట్టేస్తున్నారు, లేకపోతే ఎగిరిపోయి వెళ్ళిపోతున్నారు అన్నమాట ప్రతిసారి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే రైట్ క్లిక్ చేస్తారు. అప్పుడు వెనమ్ అమ్మిస్ పట్టించుకుంటుంది అనమాట. ఎట్ సైడ్ ఉన్నారు ఏటి అనేసి ఒక 2-3 seconds వరకు అది పట్టించుకొని ఉంటుంది అన్నమాట. ఇది రైట్ క్లిక్ మాట మేజర్గా అయితే. చూడండి, ఇది ఎన్ని అంటే అన్ని మందిని క్లిక్ చేసి పట్టించుకుంటుంది అనమాట మ్యాక్సిమం. అంటే ఆడ ఎట్ సైడ్ వెళ్ళకుండా అంటే స్లో డౌన్ చేసి ఆపేస్తుంది అనమాట. సో అది మనకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది అది. సో ఇప్పుడు మనకి బ్లడ్ అయితే చాలా తక్కువ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ప్రెస్ చేస్తే మనకి చాలా 800 ఎక్స్ట్రా వస్తుంది అనమాట. ఇది ఈపీ టైప్. సో మనకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. ఆ టైంలో మనం పరిగెట్టుకొని పారిపోవాలన్నమాట ఎక్కడికి. అంటే హీలర్స్ మనకి హీల్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఫైట్ చేయడం. ఓకే, సేమ్ అలాగే ఉంటుంది. సో మళ్ళీ ఈ ప్రెసెస్లో సేమ్ ఫిల్ చేసి లేకపోతే పారిపోవడం ఇక్కడ నుండి. ఓకే, ఇలా ఉంటుంది అనమాట. సో దాని తర్వాత షిఫ్ట్, ఇదే మెయిన్ అడ్వాంటేజ్ వెనమ్కి. సో మనం ఫర్ ఎగ్జాంపుల్కి ఎనిమీస్కి కిల్ చేసి ఆ స్క్వాడ్ ఉన్నారు, మనం ఫుల్ డ్యామేజ్ ఇచ్చిన తర్వాత అయినా మనల్ని కొట్టేస్తున్నారు, మనకి హెల్త్ లేదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే పారిపోవాలి. అసలు మెయిన్ వెనమ్తో పారిపోవాలన్నమాట. సో షిఫ్ట్ క్లిక్ చేస్తే మనం ఆటోమేటిక్గా పారిపోతాం అన్నమాట. ఇక పారిపోవాలి ఇక్కడ. ఓకే, చాలా పెద్ద అడ్వాంటేజ్. అండ్ దీనికే చాలా పెద్ద అడ్వాంటేజ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎనిమీస్ స్క్వాడ్ అంతా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా కొడుతున్నారు, మీరు టీమ్మేట్స్ అందరూ ఉంది. సో టీమ్మేట్స్ అందరూ ఫైట్ చేస్తున్నారు, అంత బాగానే ఉంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే షిఫ్ట్ పట్టుకొని ఎగురుకుంటూ వచ్చి ఇక్కడ నా సింబల్ని చూడండి, ఇది చేస్తే ఎనిమీస్ ఎగిరిపోతారు అన్నమాట గాలిలోని. సో ఆ టైంకి డిస్ట్రాక్ట్ అవుతుంది అన్నమాట. సో మళ్ళీ చూడండి, స్క్వాడ్ అంతా ఫైట్ చేస్తున్నప్పుడు, లేకపోతే చూడండి ఇక్కడ నేను ఇక్కడ వాక్ చేస్తున్నా. సో ఇక్కడ ఇలా కాసుకొని ఉంది, ఎనిమీస్ ఇలా వస్తున్నారు, మీరు ఇక్కడ దాక్కుని ఇలా ఉంది ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ నాకు ఆ సింబల్కి ఆ ఎయిమ్ చూడండి ఒకటి సర్కిల్లా వస్తుంది అన్నమాట. సో నేను ఎక్స్మౌస్ బటన్ పెట్టాను, నాకు నచ్చింది. ఓకే, ఆ ఆప్షన్ దానికి పెట్టాను. సో మీరు కూడా పెట్టుకోవచ్చు దానికి. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఎనిమీస్ వచ్చిన టైంకి నేను అక్కడికి వెళ్ళి చూడండి, అప్పుడు ప్రెస్ చేస్తాను అక్కడికి వెళ్ళి. సో చూడండి, అప్పుడు మనం స్క్వాడ్ని ఇలా
అంటే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది అన్నమాట. వాళ్ళకి 2 సార్లు మూవ్స్ తగ్గించుకోవడానికి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది అన్నమాట. సేమ్ చూడండి, ఇలా ఫాస్ట్గా పిక్ చేసి ఎనిమిని షూట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇది అయితే మెయిన్. అండ్ ఆల్సో ద ఫైనల్ అన్నీ చెప్తాను. సో ఇది అడ్వాంటేజ్ మాట వెనం తోటి మెయిన్. మనకి హీల్ ఎక్కువ ఉంటుంది, పారిపోవచ్చు, బాగుంటుంది అన్నమాట వెనం వ్యాన్ గార్డ్తో అయితే. సో అండ్ ఫైనల్ వన్ అనేది క్యూ, ద అల్టిమేట్ ఆఫ్ వెనం అన్నమాట. సో క్యూ క్లిక్ చేస్తే మనం ఇలా స్క్రోల్ చేసి ఎక్కడికైనా వెళ్ళి ప్రెస్ చేస్తే మనకి అంటే హెల్త్ వస్తుంది, కానీ ఇది అంత బెస్ట్ అల్టిమేట్ అయితే కాదు నా స్టేషన్లో అయితే. ఎందుకంటే అంత ఎక్కువ ఎనిమీస్కి చాలా తక్కువ డ్యామేజ్ పడుతుంది అండ్ సర్వైవ్ కూడా అయిపోతారు కొన్నిసార్లు అవ్వరమాట. ఎందుకంటే అక్కడ మెయిన్ మనం ఫైట్ చేసే టైంలోని ఎనిమీస్కి అందరికి తక్కువ డ్యామేజ్ ఉన్నప్పుడు మనం వాడితే కన్ఫామ్గా చచ్చిపోతారు. కానీ ఏంటంటే ఫుల్ హెల్త్లో ఉన్నప్పుడు మనం అల్టిమేట్ వాడితే ఇది మాత్రం వేస్టే. దీంట్లో అయితే ఇది ఒక్కటే డిసడ్వాంటేజ్ దీంట్లోని. ఇప్పుడు వచ్చి ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి గైస్. సిరీస్ అయితే కంటిన్యూ చేద్దాం కన్ఫామ్గా. ప్రతి క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకే, మీకు అర్థమైనట్టు. సో come on. దీంట్లో కూడా కాంబో ఉంటుంది. సో కాంబో ఏంటంటే వెనం ఉంటే స్పైడర్ మ్యాన్ అండ్ పెన్నీ పార్కర్ ఉంటే వెనం కన్ఫర్మ్ కావాలన్నమాట. వెనం ఉంటే ఏంటంటే కైండ్ ఆఫ్ వాళ్ళకి పవర్స్ వస్తాయి అన్నమాట. అదిగోండి టీమప్ యాక్టివేట్ అయ్యింది. సో వాళ్ళకి కూడా కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది అన్నమాట. సో గైస్ ఈరోజు అయితే అంతే. సో ఇంకా సిరీస్ అయితే కంటిన్యూ చేద్దాం కన్ఫర్మ్గా. ప్రతి క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ర్యాండమ్గా ప్రతి క్యారెక్టర్ వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ అయితే పనిషర్ చెప్దాం అన్నమాట. సో నెక్స్ట్ సిరీస్లో వచ్చేది అంటే పనిషర్ క్యారెక్టర్. సో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అది కూడా. సో ఈరోజు అయితే అంతే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.